హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ సింపుల్. సో కౌశలం ఎగ్జామ్ ఇప్పటికే చాలామంది కంప్లీట్ చేసుకుని ఉన్నారు కదండి. ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళందరికీ మెయిల్స్ ఆర్ మెసేజెస్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి. మరి ఏముంది ఆ మెయిల్లో అంటే మీ ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోమని. సో అసలు మెసేజ్లో ఏముందో చెక్ చేద్దాం. డియర్ అని చెప్పేసి మీ నేమ్తో స్టార్ట్ అవుతుంది. గ్రేట్ జాబ్ ఆన్ యువర్ రీసెంట్ అసెస్మెంట్ ఆన్ డేట్, టైమ్, ప్లేస్. సో మీరు ఏ రోజైతే ఎగ్జామ్ రాశారో ఆ రోజు డేట్, టైమ్, ప్లేస్ అవన్నీ మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏమి ఇస్తున్నారు, నెక్స్ట్ పారాగ్రాఫ్లో టు ఇంప్రూవ్ యువర్ ఛాన్సెస్ విత్ ఎంప్లాయర్స్ ప్లీజ్ అప్డేట్ యువర్ ప్రొఫైల్ విత్ ఏ వెల్ స్ట్రక్చర్డ్ రెజ్యూమ్. సో మీ ఎంప్లాయర్స్తో మీరు ఛాన్సెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, అంటే మీ జాబ్ ఆపర్చునిటీస్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి మీ ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోండి అని చెప్తున్నారు. అలాగే మీకు ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవడం రాకపోతే కనుక దానికోసం 2 లింక్స్ కూడా మనకి ఇచ్చారు. ఒక వీడియో రూపంలో మనకి, అంటే షార్ట్ గైడెన్స్ ద్వారా ఒక లింక్ ఇచ్చారు. లేదు అంటే పర్సనల్ అసిస్టెన్స్ కూడా మనకి ఇచ్చారు. అంటే గూగుల్ మీట్ లింక్ కూడా ఇచ్చారు. గూగుల్ మీట్కి అటెండ్ అయ్యి ఆ మీటింగ్లో మనం ప్రొఫైల్ అప్డేషన్కి ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ తెలుసుకొని మనం అప్డేట్ చేసుకోవచ్చు. సో మీటింగ్కి అటెండ్ అవ్వచ్చు, లేదు అంటే వీడియో చూసి కూడా మనం చేసుకోవచ్చు. 2 ఆప్షన్స్ మనకి ఇచ్చారు. ఓకే, అసలు ఎందుకు ఇదంతా అంటే, సో మీరు ఎగ్జామ్ రాసేసారు, బాగానే ఉంది. మరి ఎగ్జామ్ రాసాక అసలు ప్రొఫైల్ అప్డేషన్ చేసుకోకపోతే మనకి ఎలా జాబ్ వస్తుందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకుని ఉంటారు. ఎవరైతే ఎగ్జామ్ రాసారో వాళ్ళకి ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. సో మీరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయ్యి ఓపెన్ చేశాక మీ డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఒక్కసారి మీరు లోపలికి వెళ్ళి చూస్తే మీకు అక్కడ అందరికీ కూడా ఏమొస్తుంది, ప్రొఫైల్ క్రిటికల్లీ ఇన్కంప్లీట్ అని వస్తుంది. సో ఎవరికైతే అలా వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా మ్యాండేటరీ ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకోవాలండి. ఎందుకు అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకసారి రెజ్యూమ్ని డౌన్లోడ్ చేసుకుని చూడండి. అక్కడ డౌన్లోడ్ రెజ్యూమ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ రెజ్యూమ్ని డౌన్లోడ్ చేసుకుని చూస్తే మీకు అందులో ఏముండదు. జస్ట్ మీ, అంటే మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఏదైతే ఉంటుందో, అంటే మీ నేము, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ప్లేస్ ఏంటి, అది ఆ డీటెయిల్స్ ఉంటుంది. పర్సనల్ డీటెయిల్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఉంటుంది. అది కూడా ఏంటి, మనం ఏదైతే డిగ్రీ పీజీ చదివామో దాని గురించి మాత్రమే ఉంటుంది. అంతకు మించి మీ రెజ్యూమ్లో ఏముండదండి, ఫుల్ ఎంటీగా ఉంటుంది. సో మన రెజ్యూమ్ అలా ఉంటే మనకి ఎవరైనా జాబ్ ఇస్తారో చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కిల్స్ ఏమీ లేకుండా, మన ప్రాజెక్ట్స్ ఏమీ లేకుండా, మన వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమీ లేకుండా ఎంటీ రెజ్యూమ్తో మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఎవరిస్తారు? ఏ ఎంప్లాయరు మనకి జాబ్ ఆపర్చునిటీ అయితే ఎవరు, జాబ్ ఆఫర్ అయితే అసలు రానే రాదు అలా ఉంటే. సో దానికోసం మనం ఏం చేయాలంటే ప్రొఫైల్ అప్డేషన్ చేసుకోవాలి. సో ఈరోజు వీడియోలో మనం ప్రొఫైల్ అప్డేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దాంతోపాటుగా ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను. సో ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నామంటే, ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అందరికీ అవ్వదు. ఎవరికైతే కౌశలం ఎగ్జామ్, అంటే కౌశలం స్కిల్ టెస్ట్ ఉంది అని మెయిల్ ఆర్ మెసేజ్ వస్తుందో వాళ్ళకి మాత్రమే ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అవుతుంది. రిమైనింగ్ అందరికీ ఆధార్ నాట్ ఫౌండ్ అని వస్తుంది అని చెప్పుకున్నాం. కానీ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అవుతుందండి. అది అందరికీ అవుతుందో కొంతమందికే అవుతుందో అనేది తెలీదు. ఇంతకుముందు నేను ట్రై చేస్తే ఆధార్ నాట్ ఫౌండ్ అని వచ్చేది. ఇప్పుడు ట్రై చేస్తే ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే అయ్యింది. రిజిస్ట్రేషన్ నేను కంప్లీట్ చేసుకున్నాను. సో ఆ ప్రాసెస్ కూడా నేను, కొంతమంది అడిగారు కదా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది, సో ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఓకే, సో ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కౌశలం పోర్టల్కి లాగిన్ అవ్వాలి. గవర్నమెంట్ ఇచ్చిన వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి 3 ఆప్షన్స్ వస్తాయండి. సో అవి ఏంటి అనేది చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ వచ్చేది గ్రాడ్యుయేట్స్, నెక్స్ట్ ఎంప్లాయర్స్, నెక్స్ట్ కాలేజెస్ అండ్ ట్రైనింగ్ ఏజెన్సీస్ అని వచ్చింది. నేను గ్రాడ్యుయేట్స్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మనం చెక్ చేస్తే క్రియేట్ యువర్ జాబ్ సీకర్ అకౌంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జాబ్ సీకర్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి, మనకు జాబ్ కావాలి కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ అడుగుతుంది. సో మనం ఆధార్ నెంబర్ టైప్ చేస్తాం. ఆధార్ నెంబర్ టైప్ చేశాక వెరిఫై ఆధార్ అని క్లిక్ చేస్తే అక్కడ మనకి ఆధార్ నెంబర్తో పాటుగా ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ అడుగుతుంది. సో మీరు ఆధార్కి అటాచ్ అయిన ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్లిక్ చేయగానే మనకి ఇలా వచ్చిందండి. మన డీటెయిల్స్తో పాటుగా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని. పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని కన్ఫర్మ్ పాస్వర్డ్ చేయండి అంటున్నారు. అది కూడా ఎలా అంటే స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉండాలి. వాళ్ళు ఆల్రెడీ ఒక పాస్వర్డ్ ఇచ్చారు అక్కడ, అది కావాలి అంటే ఉంచుకోవచ్చు, లేదు అంటే మనకు నచ్చిన పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని మనం క్రియేట్ చేసుకుని క్రియేట్ అకౌంట్ అని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుందండి, ఈమెయిల్ వెరిఫికేషన్ అనేసి ఇలా వస్తుంది. ఈమెయిల్ వెరిఫికేషన్ మనం క్లిక్ చేయంగానే మనకి ఓటీపీ అనేది మన మెయిల్కి వస్తుంది. దాన్ని మనం వెరిఫై చేసుకోవాలి. ఈమెయిల్ వెరిఫై అయ్యాక నెక్స్ట్ ఆధార్ వెరిఫికేషన్ అడుగుతుంది. సో ఆధార్ లింక్ అప్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ ఎంటర్ చేసి మనం వెరిఫై చేసుకోవాలి.
సో ఆధార్ వెరిఫై అవ్వగానే మనకి ఇలా వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ కంటిన్యూ టు డాష్ బోర్డ్ అని వచ్చింది. క్లిక్ చేయగానే మనకి ఇలా ప్రొఫైల్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అవ్వగానే ఆటోమేటిక్గా కొంత క్వశ్చనరీ వచ్చింది. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చెక్ చేస్తే వాట్ ఈస్ యువర్ మెయిన్ రీజన్ ఫర్ టేకింగ్ దిస్ అసెస్మెంట్. సో ఈ అసెస్మెంట్ తీసుకోవడానికి మీ మెయిన్ రీజన్ ఏంటి అనేసి ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. నెక్స్ట్, హౌ సూన్ డూ యూ వాంట్ టు స్టార్ట్ వర్కింగ్ ఇన్ ఏ జాబ్. ఎంత త్వరగా మీరు జాబ్ కావాలి అనుకుంటున్నారు. సో ఇక్కడ మీకు ఆప్షన్స్ ఇచ్చారు, అందులో మీకు నచ్చిన ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుని పెట్టచ్చు. థర్డ్ క్వశ్చన్, ఇఫ్ యూ గెట్ ఏ సూటబుల్ జాబ్ వుడ్ యూ బీ విల్లింగ్ టు రీలొకేట్. మీకు నచ్చిన జాబ్ వస్తే కనుక రీలొకేట్ అవ్వడానికి విల్లింగ్గా ఉన్నారా, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చేంజ్ అవ్వడానికి విల్లింగ్గా ఉన్నారా. మ్యాక్సిమం ఎస్ అనే పెట్టడానికి ట్రై చేయండి. నెక్స్ట్, ఆన్ ఏ స్కేల్ ఆఫ్ 1 to 5 హౌ యాక్టివ్లీ ఆర్ యూ సెర్చింగ్ ఫర్ జాబ్స్ టుడే. ఈరోజు మీరు 1 to 5 స్కేల్లో ఎంత యాక్టివ్గా జాబ్ని సెర్చ్ చేశారు. 1 అంటే నాట్ సెర్చింగ్, 5 అంటే అప్లయింగ్ ఎవ్రీడే. సో మీరు ఏది పెట్టాలనుకుంటే అది పెట్టచ్చు. నెక్స్ట్, హౌ మెనీ అవర్స్ పర్ వీక్ కెన్ యూ గివ్ ఫర్ జాబ్ సెర్చ్, ట్రైనింగ్ ఆర్ ఇంటర్వ్యూ. సో ఒక వీక్లో మీరు ఎంత టైం జాబ్ సెర్చింగ్ కోసం, ట్రైనింగ్ కోసం, ఇంటర్వ్యూ కోసం స్పెండ్ చేస్తారు అనేసి మీకు ఆప్షన్స్ ఇచ్చారు. నెక్స్ట్, వాట్ కైండ్ ఆఫ్ వర్క్ ఆర్ యూ మోస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్. అంటే మీకు జాబ్ రోల్ ఏది కావాలి అనేసి ఇక్కడ అడుగుతున్నారండి. ఇక్కడ చాలా జాబ్ రోల్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఏదైతే చూస్ చేసుకుంటారో దాన్ని బేస్ చేసుకుని మీకు ఎగ్జామ్లో ఒక 10 క్వశ్చన్స్ వరకు దాని మీద ఉంటాయండి. సో ఇక్కడ మనం అప్లై చేసుకునే దాన్ని బట్టే మనకి మెయిన్ మనకి జాబ్ వచ్చే ఆపర్చునిటీస్ అన్నీ దాని మీదే బేస్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్, ఇఫ్ యూ ఆర్ ఆఫర్డ్ ఏ జాబ్ విత్ ఏ లోవర్ శాలరీ బట్ క్విక్ జాయినింగ్ వుడ్ యూ యాక్సెప్ట్ ఇట్. సో మీకు జాబ్ ఆఫర్ వచ్చింది లో శాలరీతో, బట్ వెంటనే జాయిన్ అయ్యే ఆప్షన్ ఉంది, మీరు జాయిన్ అవుతారా, యాక్సెప్ట్ చేస్తారా అని అడుగుతున్నారు. అది 7th క్వశ్చన్. నెక్స్ట్, ఇఫ్ సెలెక్టెడ్ ఫర్ ట్రైనింగ్ బిఫోర్ ఎ జాబ్ ఆర్ యూ విల్లింగ్ టు కమిట్ 2 to 3 months ఫుల్ టైం. మీకు ఒకవేళ జాబ్ వచ్చి మీకు ట్రైనింగ్ పీరియడ్ ఇస్తే కనుక, జాబ్ కంటే ముందు 2 to 3 months మీకు ట్రైనింగ్ ఆప్షన్ ఉండి మీరు వెళ్ళాల్సి వస్తే మీరు 2 to 3 months టైం స్పెండ్ చేయగలరా అని అడుగుతున్నారు. నెక్స్ట్, హౌ మెనీ జాబ్ అప్లికేషన్స్ హ్యావ్ యూ మేడ్ ఇన్ ద లాస్ట్ 3 months. లాస్ట్ 3 monthsలో మీరు జాబ్ అప్లికేషన్స్ ఎన్ని అప్లై చేశారు. హ్యావ్ యూ అటెండ్ ఎనీ ఇంటర్వ్యూస్ ఇన్ ద లాస్ట్ 3 months. లాస్ట్ 3 monthsలో ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారా అనేసి అడుగుతున్నారు. నెక్స్ట్, ఇఫ్ యూ రిసీవ్ అన్ ఇంటర్వ్యూ కాల్ త్రూ దిస్ ప్లాట్ఫామ్ హౌ క్విక్లీ కెన్ యూ అటెండ్. ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీకు ఇంటర్వ్యూ కాల్ వస్తే ఎంత త్వరగా మీరు రెస్పాండ్ అవుతారు అనేసి క్వశ్చన్ ఇచ్చారు. సో ఇలా 11 క్వశ్చన్స్ సబ్మిట్ చేయంగానే మీకు థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఒక పాపప్ వచ్చి మళ్ళీ మీ డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది, మీ ప్రొఫైల్లోకి వెళ్ళిపోతుంది. రాగానే ఇక్కడ ప్రొఫైల్ క్రిటికల్లీ ఇన్కంప్లీట్ అని మీకు కనిపిస్తుంది. సో ప్రొఫైల్ కంప్లీషన్ కింద రెడ్ మార్క్లో ప్రొఫైల్ క్రిటికల్లీ ఇన్కంప్లీట్ ఇలా ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ ఖచ్చితంగా ప్రొఫైల్ అప్డేట్ అనేది చేసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ మనకి పర్సనల్ ఇన్ఫో, ఎడ్యుకేషన్ ఇన్ఫో ఈ 2 మాత్రమే కంప్లీట్ అయినట్టుగా చూపిస్తుంది. రిమైనింగ్ అంతా కూడా పెండింగ్ ఉంది. ప్రొఫెషనల్ ఇన్ఫో, సర్టిఫికేషన్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఇవి 2 కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇవి కంప్లీట్ చేసుకుంటేనే మీకు రెజ్యూమ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ప్రొఫైల్ అప్డేట్ చేసుకుంటే కనుక మీకు జాబ్ ఆపర్చునిటీస్ త్వరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చెక్ చేస్తే మనకి పర్సనల్ ఇన్ఫో, ఎడ్యుకేషనల్ ఇన్ఫో కంప్లీట్ అయినాయి, ప్రొఫెషనల్ ఇన్ఫో పెండింగ్లో ఉంది. దానికోసం నేను ప్రొఫెషనల్ ఇన్ఫోలో క్లిక్ చేసి ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ని ఎడిట్ చేసుకుంటున్నాను. నా వర్క్ ఎక్స్పీరియన్స్ని అక్కడ యాడ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇక్కడ మీకు చెక్ చేస్తే జాబ్ ప్రిఫరెన్సెస్ అని, స్కిల్స్ అని, కరెంట్ స్టేటస్ అని, జాబ్ ప్రిఫరెన్సెస్ అని, యాడ్ ఎక్స్పీరియన్స్ అని ఇలా డిఫరెంట్ ఇచ్చారు. సో మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను 3 years లెక్చరర్ కింద ఇంతకుముందు వర్క్ చేశాను కాబట్టి నా వర్క్ ఎక్స్పీరియన్స్ని ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. నేను ఎక్కడ వర్క్ చేశాను, ఎన్ని ఇయర్స్ వర్క్ చేశాను, ఆ డ్యూ పీరియడ్, అలాగే దాని గురించి మన జాబ్ గురించి కొంత సమ్మరీ అక్కడ అడుగుతున్నారు, అది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అవన్నీ కూడా నేను ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను. మీ వర్క్ ఎక్స్పీరియన్స్ యాడ్ చేసిన తర్వాత అక్కడ సేవ్ చేంజెస్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేయగానే మీ డేటా అంతా కూడా అక్కడ అప్డేట్ అయిపోతుందండి. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి సర్టిఫికేట్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఒకటి పెండింగ్లో ఉంది. ఇక్కడికి పర్సనల్, ప్రొఫెషనల్, ఎడ్యుకేషన్ ఇన్ఫో మనం కంప్లీట్ చేసుకున్నాం. సర్టిఫికేట్స్ అండ్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే మనకి ప్రాజెక్ట్ వర్క్ అనేది ఎవరికైనా ఏదైనా చేసి ఉంటే అది అప్లోడ్ చేసుకోవచ్చండి. లేదు అంటే మీరు ఎడ్యుకేషన్ టైంలో ఇప్పుడు ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో అందరికీ కూడా ప్రాజెక్ట్ వర్క్ అనేది ఒక కామన్ పార్ట్ అయిపోయింది. సో మీరు ఏదైనా మీ ఎడ్యుకేషన్ టైంలో ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంటే కనుక అది మీకు ఐడియా ఉంటే, మంచిగా తెలిసి ఉంటే కనుక, అలాగే మీకు సర్టిఫికేట్ ఉంటే కనుక దాని గురించి కూడా మీరు అక్కడ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి యాడ్ చేసుకోవచ్చు.
అండ్ ఇంకొకటి సర్టిఫికేషన్స్, మీరు ఏదైనా కోర్స్ కంప్లీట్ చేసి మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటే కనుక మీరు అది దాని గురించి డీటెయిల్స్ ఎంటర్ చేసుకుని సర్టిఫికేట్ని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలా నా దగ్గర ఉన్న ప్రాజెక్ట్ వర్క్స్ అలాగే నా సర్టిఫికేట్స్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేసుకున్నాను. అలాగే నేను ఏపీ సెట్ క్వాలిఫై అయిన సర్టిఫికేట్ కూడా నేను అప్లోడ్ చేసుకున్నాను. సో సర్టిఫికేషన్స్లోకి వచ్చేసరికి మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నది మాత్రమే అప్లోడ్ చేసుకోవాలండి. అంటే మీరు చాలా కోర్సెస్ చేసేసాం కదా అని అందులో పెట్టేసుకుంటే సర్టిఫికేట్ లేకుండా పెడితే మీరు రియల్గా పెట్టారో ఫేక్గా పెట్టారో అనేది డౌట్ వస్తుంది. కాబట్టి మ్యాక్సిమం మీరు కంప్లీట్ చేసిన కోర్సెస్కి సర్టిఫికేట్ ఉంటే మాత్రమే మీరు అప్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలా నా దగ్గర ఏపీ సెట్ సర్టిఫికేట్ ఉంది, నేను అప్లోడ్ చేసుకున్నాను. అలాగే నేను క్యూసీ కేఎంఎస్ ట్రైనింగ్ చేసుకున్నాను, నా దగ్గర సర్టిఫికేట్ ఉంది, నేను అప్లోడ్ చేసుకున్నాను. బట్ నా దగ్గర ఏపీ ఆర్సెట్ నేను క్వాలిఫై అయ్యాను కానీ నా దగ్గర సర్టిఫికేట్ లేదు. సో నేను ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాను కానీ నేను ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల. దానివల్ల నేను పిహెచ్డీకి కూడా అటెండ్ అవ్వలేకపోయాను. సో నేను ఇంటర్వ్యూ ఫేస్ చేసి నేను అటెండ్ అయ్యి ఉండి క్వాలిఫై అయ్యి ఉంటే కనుక నాకు సర్టిఫికేట్ వచ్చేది. అప్పుడు నా దగ్గర ఏపీ ఆర్సెట్ సర్టిఫికేట్ ఉంది అని చెప్పేసి నేను అప్లోడ్ చేసుకోవచ్చు. బట్ నేను క్వాలిఫై అయినా నా దగ్గర సర్టిఫికేట్ లేదు కాబట్టి నేను అప్లోడ్ చేయడానికి నాకు ఎలిజిబిలిటీ ఉండదండి. సో అలా మీ దగ్గర సర్టిఫికేట్ ఉన్నది మాత్రమే అప్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఏది అప్లోడ్ చేసినా సరే దాని గురించి కొంత డిస్క్రిప్షన్ ఇవ్వాలండి. ఎప్పుడు చేశారు, ఏ ఇయర్లో చేశారు, ఏ మంత్లో చేశారు, అలాగే ఏ ఆర్గనైజేషన్ కింద చేశారు. సో మీరు చేసిన దాని గురించి కొంత డిస్క్రిప్షన్ ఇవ్వమని అడుగుతుంది. అవన్నీ అప్డేట్ చేసుకుని సేవ్ చేంజెస్ నొక్కగానే మీకు మీ ప్రొఫైల్లోకి అప్డేట్ అయిపోతుంది. సో ఇలా నేను నా ప్రొఫెషనల్ ఇన్ఫోను అలాగే నా సర్టిఫికేషన్స్ అండ్ ప్రాజెక్ట్ ఇన్ఫోను అప్డేట్ చేశాక ఇక్కడ చూస్తే మీరు టోటల్గా 4 కూడా కంప్లీటెడ్ వచ్చింది. బట్ ఇక్కడ ఇంకా చూస్తే ప్రొఫైల్ నీడ్స్ ఇంప్రూవ్మెంట్ అని అడుగుతుంది. సో ప్రొఫైల్లో ఇంకా ఇంప్రూవ్మెంట్స్ ఏమన్నా ఉంటే చేసుకోమంటున్నారు. సో మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలంటే చేసుకొని అప్డేట్ చేసుకోగానే మీకు రెజ్యూమ్ అనేది మొత్తం అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా అందులో వస్తుంది. కాబట్టి రెజ్యూమ్ మంచిగా వస్తుంది. మీకు రిక్రూటర్స్ నుంచి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ మనం చూస్తే నాకు అసెస్మెంట్స్ ఏమీ కంప్లీట్ అవ్వలేదు, బట్ రికమెండెడ్ జాబ్స్ అనేసి కొన్ని ఇచ్చారు. సో అక్కడ కింద అప్లై నవ్ అని కూడా ఇచ్చారు. మనకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మనం అప్లై చేసుకుని ట్రై చేయొచ్చు. అండ్ ఇంకొకటి లెర్నింగ్ రికమెండేషన్స్, ఇవి ఏంటంటే కోర్సెస్. ఇక్కడ మనకి కొన్ని ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి. మనం ఎన్రోల్ అయ్యి మనం కోర్సెస్ని కంప్లీట్ చేసుకుంటే మనకి పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదండి. డైలీ లాగిన్కి 10 పాయింట్స్, అసెస్మెంట్ కంప్లీట్ చేసుకుంటే 150 పాయింట్స్, అలాగే ఏదైనా కోర్స్ కంప్లీట్ చేస్తే 100 పాయింట్స్ యాడ్ అవుతాయి. సో మనకి స్కోర్ ఎంత బాగుంటే మనం అంత యాక్టివ్గా ఉన్నట్టు, అలాగే మనకి జాబ్ ఆపర్చునిటీస్ అంత ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఏదైనా కోర్స్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో టోటల్గా ఇది మనకి ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొఫైల్ అప్డేషన్ గురించి అండి. దీంతో పాటుగా ఇంకొకటి ఏంటంటే మనకి ఆఫ్టర్ పొంగల్ అంటే సంక్రాంతి తర్వాత సాఫ్ట్వేర్ ఫీల్డ్లో జాబ్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి న్యూస్ వచ్చింది. సో ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళందరికీ కూడా సంక్రాంతి తర్వాత మనకి సాఫ్ట్వేర్ జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. సో అందరికీ ఆల్ ది బెస్ట్. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.